ఆత్మబంధువులకు ఆత్మీయ వందనాలు. 27వ రోజు పత్రిజీ సమాధానాల్లో ఆత్మబంధం అంటే ఏమిటి అన్న ప్రశ్నకు పత్రి జవాబు చూద్దామా? మీరు జ్ఞానోదయం పొందినప్పుడు నేను కేవలం శరీరాన్ని కాదు అని గ్రహిస్తారు. మీరు ఒకనొక ఆత్మస్వరూపం. మరి అదే ఆత్మ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది. అదే ఆత్మతత్వం ప్రతి చోట ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి దానితో మీరు అనుసంధానమై ఉన్నారు. ఈ సృష్టిలోని ప్రతి దానితో మీరు అనుసంధానమై ఉన్నారు. ఉనికి అంతటా మీరు వ్యాపించి ఉన్నారు. ప్రతి వాళ్ళు మీ ఆత్మ సహచరులే. ఆత్మపూర్వకమైన అనుబంధాలు అల్లుకున్నప్పుడు అందరిలోనూ అదే ఆత్మతత్వం ప్రభవిల్లుతోంది అని మీరు అనుభవపూర్వకంగా గ్రహిస్తారు, అనుభూతి చెందుతారు. మన ఆత్మ సహచరులను ఎలా ఎన్నుకుంటాము? ఉన్నతమైన ఆత్మజ్ఞానంతో మీకు అనుసంధానమైన వాళ్ళను ఆత్మ సహచరులు అంటారు. మనం కంటికి కనిపించే శరీరాలం కాదు, శరీరాన్ని ధరించిన ఆత్మ పదార్థాలం. మీరు స్కూల్లో ఉన్నప్పుడు మీతో పాటు కలిసి కూర్చునే వాళ్లకు మీరు బెంచ్ మేట్స్ అవుతారు. ఎందుకంటే ఒకే బెంచ్ మీద కలిసి కూర్చుంటారు కదా. మీరు వాళ్ళతో స్నేహం చేస్తారు, ఎందుకంటే ప్రతిరోజు కలిసిమెలిసి తిరుగుతారు కనుక. మీకు అలాంటి స్నేహాలు, క్లాస్మేట్స్, స్కూల్ మేట్స్ మొదలైనవి ఎన్నో ఉంటాయి. అదే విధంగా జ్ఞానోదయం పొందిన వాళ్ళంతా మీకు సోల్మేట్స్, ఆత్మ సహచరులు అవుతారు. వాళ్ళంతా కూడా దివ్యజ్ఞాన ప్రకాశం పొందారు కనుక వాళ్లకు తాము ఆత్మస్వరూపులమని, ఈ దేహాన్ని ధరించామని తెలుసు. ఆత్మ సహచరులను, ఆత్మ బంధాలను గురించి మనం ఎప్పుడు వెతుకుతాం. నేను నా సోదరుడు బాడీ మేట్స్ అన్నమాట. అంటే మేము ఒకే కుటుంబంలో పుట్టాం, కానీ మాది ఆత్మ సహచరులు లేదా ఆత్మబంధం కాదు. ఎందుకంటే ఆయన ఆత్మను నమ్మరు. తను కేవలం భౌతిక శరీరాన్ని ఆయన అనుకుంటారు. నా తోబుట్టువులు, నేను ఒకే తల్లిదండ్రులు పుట్టినప్పటికీ మేము ఆత్మబంధువులం కాము. కానీ మీరు, నేను ఆత్మ సహచరులం. మీ ఆత్మను అని గుర్తెరిగినప్పటి నుంచి మీ ఆత్మ సహచరుల కోసం అన్వేషిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ జ్ఞానోదయ స్థితిని అర్థం చేసుకునే వాళ్ళ సాంగిత్యం మీకు ఇతోధికంగా తోడ్పడుతుంది. ఈ భూమండలం అంతా ధ్యానం మరి శాకాహారమయం కావాలనే లక్ష్యంగా మనం కృషి చేస్తున్నాం. మరి వాటిని వ్యతిరేకించే నా కుటుంబంతో నేను ఎలా వ్యవహరించాలి? పరస్పర వ్యతిరేకత కలిగిన భిన్న ధృవాలుగా కుటుంబాలు ఉంటాయి. మనం ఇక్కడ ఎవరిని ఒప్పించవలసిన అవసరం లేదు, ఎవరితోనూ తెలివిగా వ్యవహరించవలసిన అవసరము లేదు. నిజానికి అలాంటి వాళ్ళతో మనం ఏ వ్యవహారం నెరపబం. వాళ్ళ పట్ల ఉదాసీనతగా ఉండండి. మన సిద్ధాంతాలను వ్యతిరేకించే వాళ్ళతో కలిసి ముందుకు సాగలేం. కొన్నిసార్లు మౌనాన్ని మించిన సాధన మరేదీ లేదని మీకు అర్థమవుతుంది. ఈ నవ్యయుగంలో యువతకు కొన్ని సమస్యలు ఉన్నాయి. కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను ధ్యానం చేయనీయకుండా, శాకాహారులుగా ఉండనివ్వకుండా కట్టడి చేస్తున్నారు. అలాంటి వాళ్లకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? అలాంటి యువత తమ తల్లిదండ్రులను వదిలేయాలి. ఎవరూ కూడా అలాంటి మూర్ఖులైన తల్లిదండ్రులను పట్టుకొని వేలాడవలసిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఒక చిన్న పిల్లవాడు అయి ఉంటే మీ సంరక్షణ కోసం వాళ్ళ అవసరం ఉంది. మీరు యువకునిగా మారారు కనుక వాళ్ళ పంచన ఉండవలసిన అగత్యం లేదు. ప్రహ్లాదుడు బాలుడిగా ఉన్నప్పటికీ తన తండ్రి మాటలను పట్టించుకోలేదు. ఒక యువకుడిగా ఉంటే సమస్య లేదు. ఆ తండ్రి తన కొడుకునే హతమార్చాలనుకున్నాడు. అలా తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ప్రహ్లాదుడి నుంచి తెలుసుకోవాల్సిన పాఠం అది. హిరణ్యకశిపుడు లాంటి తల్లిదండ్రులు ఉంటే మీరు ప్రహ్లాదుడిగానే ఉండాలి. ఒకవేళ మీ తల్లిదండ్రులు బుద్ధుళ్ళ ఉంటే వాళ్ళను అనుసరించండి. మేము స్కూల్స్కి మెడిటేషన్ చెప్పడానికి వెళ్ళే వాళ్ళం కదా మాస్టర్స్. నా మట్టుకు నేను మాత్రం శాకాహారం గురించి చెప్పేదాన్ని. పిల్లల్ని మానమని మాత్రం నేను ఎప్పుడు చెప్పలేదండి. ఎందుకంటే ప్రభావాలు చాలా విధాలుగా ఉంటాయని. ఎవరో ఒక మాస్టరు మానేయండి అని ప్రమాణం చేపిస్తే మర్నాడు పేరెంట్స్ వచ్చి పడిపోయారటండి, ప్రిన్సిపల్స్ వాళ్ళకి. చూడండి మాస్టర్స్, మంచి చెప్తే ఇలా ఉంటుంది. మరి బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి అని తెలుసుకోవాలి కదండి. ఒక మంచి జస్ట్ చెప్పటం వరకే మన డ్యూటీ మాస్టర్స్.
వినటం వినకపోవటం అనేది వాళ్ళ అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది. చాలామంది బ్లంట్గా పూజలు చేయకూడదు, ప్రసాదాలు పెడితే ఉపయోగం ఏంటి, డాక్టరు మెడిసిన్ వద్దు, ఈరోజు నువ్వు ధ్యానానికి వచ్చిన మానేయి, ఇట్లా శాకాహారము క్షణాల్లో అయిపోవాలి. ఎలా కుదురుతుందండి? చెప్పటం వరకే మన డ్యూటీ మాస్టర్స్. వినటం తప్పనిసరిగా వింటారు. ఈ క్షణం కాకపోయినా మరుక్షణంలో అయినా వాళ్ళు వినే తీరుతారు. ఎందుకంటే ఆ వర్డ్స్ వచ్చింది ఎవరి దగ్గర నుండి అండి? పిఎస్ఎస్ఎం, పిరమిడ్ మాస్టర్ నుండి వచ్చిందండి అది. అంటే మన మాట యొక్క శక్తి మీద మనకి నమ్మకం లేక ఈ ప్రమాణాలు, ఈ పిచ్చి వేషాలు చేయించటం. దానివల్ల ధ్యానమే వద్దు పొమ్మన్న స్కూల్స్ కూడా ఉన్నాయండి. కొంచెం పైత్యాలు తగ్గించి పత్రి సార్ ఏం చెప్పారో అది చెప్తే చాలా బాగుంటుంది కదండి. నాకు అలానే అనిపించింది. అంతమంది పిల్లలు అలాగా ధ్యానం కూడా వద్దని తల్లిదండ్రులు. నిజంగా అలాంటి తల్లిదండ్రులు తప్పకుండా శాకాహారులు అవుతారండి. వాళ్ళు ధ్యానానికే వస్తారు. ఏది వ్యతిరేకిస్తామో దాన్నే మనం అవలంబిస్తాం కదా. మరొక ప్రశ్న, సౌలభ్యం కోసం మనం సంబంధ బాంధవ్యాల్లో ఉంటామా, లేదా మనకు అవి నిజంగానే అవసరమా? కుటుంబం అంతా మంచి స్నేహితులుగా మెలగలేరా? అదంతా కూడా ఆత్మ ప్రయాణంలో మీరు ఏ దశలో ఉన్నారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. మీరు కనుక మొదటి భాగంలోనే ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా సంబంధ బాంధవ్యాల ఆవశ్యకత ఉంటుంది. అయితే రెండవ భాగానికి చేరుకున్న వాళ్లకు సన్నిహిత సంబంధాలు నిజంగా ఏమాత్రం అవసరం లేదు. మనల్ని బాధ పెట్టాలని ప్రయత్నించే వాళ్ళతో మనం ఎలా వ్యవహరించాలి? ఎప్పుడైనా సరే మనల్ని బాధ పెట్టాలని చూసే వాళ్ళందరికీ మంచి జరగాలని కోరుకోవటం మనం నేర్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళ అజ్ఞానంతో ఆ విధంగా చేస్తుంటారు కనుక. పిరమిడ్ నవ్య యుగం అంటే పిరమిడ్ యుగం. మన ధ్యానంలో ఇతర లోకాలు, గ్రహాలు, నక్షత్ర మండలాలు ప్రయాణించినప్పుడు ఆయా సంస్కృతులు, నాగరికతల్లో ఎక్కడ చూసినా పిరమిడ్స్ దర్శనమిస్తాయి. పిరమిడ్ అనేది స్థిరత్వానికి చిహ్నం. పిరమిడ్ అనేది లౌకికవాదానికి చిహ్నం. పిరమిడ్ అనేది ఆధ్యాత్మిక శాస్త్రానికి చిహ్నం. పిరమిడ్ అనేది ధ్యానానికి చిహ్నం. పిరమిడ్ అనేది నవ్యయుగ ఆరంభానికి చిహ్నం. పిరమిడ్ అనేది అనేక నక్షత్ర మండలాల నాగరికతను అనుసంధానించే ఏకత్వ శక్తికి నిదర్శనం. పిరమిడ్ అనేది సకల ప్రాణకోటికి శక్తిని ప్రసారం చేసే ఉన్నత ప్రకంపన శక్తి కేంద్రం. పిరమిడ్ అనేది ఆత్మస్వరూపులన్నిటికీ అత్యుత్తమ మిత్రుడు. పిరమిడ్ అనేది ఒక మ్యాగ్నిఫైడ్ లైన్, అంటే భూతద్దం లాంటిది. సూర్యకిరణాలు లోకమంతా వ్యాపించి ఉన్నప్పటికీ సౌరశక్తి కంటికి కనిపించదు. అయితే ఒక కాగితం ముక్కను భూతద్దం కింద ఉంచితే ఆ సౌరశక్తితో కాగితం కాలి బూడిదవుతుంది. ఒకవేళ సౌరశక్తిని కేంద్రీకృతం చేయకపోతే పేపర్ చెక్కు చెదరకుండా ఉండిపోతుంది. అదేవిధంగా విశ్వశక్తి కూడా అంతటా వ్యాపించి ఉంది. మరి ఈ విశ్వశక్తికి మూలాధారమే విశ్వ చైతన్యం. భౌతికమైన అణుశక్తికి మూలాధారమే విశ్వశక్తి. ఈ విశ్వశక్తి విశ్వమంతా వ్యాపించి ఉంది. మరి ఈ విశ్వమయ ప్రాణశక్తిని నిల్వ చేసే భాండాగారమే పిరమిడ్. నేను ఎన్ని చోట్ల ధ్యానం చేసినా కానీ పిరమిడ్ వ్యాలీలో పొందిన అద్భుతమైన ఎనర్జీస్ ఎక్కడా అనుభవం కావటం లేదు. ఎందుకు? అన్ని చోట్ల ఒకే విధమైన శక్తి ప్రకంపనలు ఉండటం సాధ్యం కాదు. పిరమిడ్ వ్యాలీ ప్రత్యేకించి దివ్యశక్తి ప్రసారం కోసమే సృష్టించబడింది. మీరంతా ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకొని వెళ్ళవచ్చు. నా అనుభవం మీతో పంచుకుంటున్నాను మాస్టర్స్. పిరమిడ్ వ్యాలీలో పిరమిడ్లోనండి ఒకవైపు కూర్చుంటే ఒక రకం ఎనర్జీ, మరొక వైపు కూర్చుంటే మరొక రకం ఎనర్జీ. అలా నేను చూశాను. ఇటు అటు కూర్చోవటం జరిగింది. ఆ కూర్చున్న దిశల్లో ఎనర్జీస్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయండి. కానీ ప్రతి ఒక్కళ్ళం ఒక్కసారైనా దర్శించాల్సిన ప్లేసు. చాలా ప్రశాంతంగా ఉంది మాస్టర్స్ అక్కడ. పిరమిడ్స్ అనేవి ఇతర నక్షత్ర మండలాలకు అనుసంధానం చేసే వారధి లాంటివని మీరు వ్రాసినవి నేను చదవటం జరిగింది.
అసలు పిరమిడ్స్ పాత్ర ఏంటి? అవి టైం పోర్టల్స్ లేదా డైమెన్షనల్ పోర్టల్స్ అనుకోవచ్చా? పిరమిడ్స్ అనేవి స్థల, కాల, శక్తి ప్రకంపనలన్నిటికీ సంబంధించిన టైం పోర్టల్స్, మరి డైమెన్షనల్ పోర్టల్స్, మరి ఎనర్జీ పోర్టల్స్ అని చెప్పాలి. భూమండలం అంతా తిరగాలి అంటే మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళినట్లుగా నక్షత్ర మండలాలను చుట్టి రావటానికి ఒక పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేసి ఇంటర్ గ్యాలక్టిక్ ట్రావెల్ చేయవచ్చు. పిరమిడ్లోని కేంద్రీకృతమైన శక్తి మీకు సహాయపడుతుంది. ఈ విశ్వమంతా కలిపి అతిపెద్ద ఎనర్జీ గ్రిడ్ ఏర్పడి ఉంది. మనం ఒకనొక పిరమిడ్ నిర్మించినప్పుడు ఏం జరుగుతుంది? మనం ఎప్పుడు పిరమిడ్ నిర్మించినా అది అత్యున్నత ఎనర్జీ గ్రిడ్లో అనుసంధానించబడుతుంది. ఉన్నత లోకవాసులు గీజా పిరమిడ్ సృష్టించడం ద్వారా నక్షత్ర లోకాల యొక్క శక్తిని భూమాతకు అనుసంధానం చేశారు. పిరమిడ్స్ ఉపయోగించడం ద్వారా ఆయు ప్రమాణం పెరుగుతుందని విన్నాను. దాని గురించి వివరించండి. వావ్, అది సత్యం. పిరమిడ్స్ ఎన్నో విధాలు సహాయపడతాయి. పిరమిడ్ లోపల అదనపు శక్తులెన్నో ఉంటాయి. ఆ శక్తులు మన దేహంలోని వ్యవస్థలన్నీ అద్భుతంగా పనిచేసే ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. పిరమిడ్ వల్ల సానుకూల శక్తులన్నీ పెరుగుతాయి, ప్రతికూల శక్తులు తగ్గిపోతాయి. పిరమిడ్ అనేది యావత్ ప్రపంచానికి మహోన్నత బహుమానం. పిరమిడ్స్ వెనుక ఉన్న శాస్త్రీయత ఏమిటి? ఆధ్యాత్మికత వాటికి ఏ విధంగా సంబంధం ఉంది? సంతులనంలో ఉన్న జామితీయ నిర్మాణం ఏదైనా సరే అసమాన జామితీయ నిర్మాణం కంటే అధిక స్వాభావిక శక్తిని కలిగి ఉంటుంది. మరి సృష్టిలో ఉన్న అత్యుత్తమ జామితీయ నిర్మాణమైన పిరమిడ్లో అత్యున్నత శక్తి ప్రకంపనాలు నిల్వ ఉంటాయి. ఈ శక్తులన్నీ కూడా అటు భౌతిక ప్రయోజనాల కోసం, ఇటు ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసం పుష్కలంగా ఉపయోగించుకోవచ్చు. మన పిఎస్ఎస్ఎంలో పిరమిడ్ ఎనర్జీని ప్రత్యేకించి ఆధ్యాత్మిక ప్రగతి కోసమే ఉపయోగించుకుంటున్నాం. పిరమిడ్ సైన్స్ అనేది ఈజిప్ట్ నుంచి వచ్చిందా? లేదు. పిరమిడ్ సైన్స్ నక్షత్ర లోకాల నుండి వచ్చింది. అయితే మొట్టమొదటి పిరమిడ్ ఈజిప్ట్లో నిర్మించారా? లేదు. ఈజిప్ట్ కంటే ముందుగానే భూమండలం పైన ఎన్నో పిరమిడ్స్ నిర్మించబడి ఉన్నాయి. అయితే అవన్నీ రూపురేఖలు మారి నాశనమై ప్రకృతి వైపరీత్యాలకు ప్రభావితమై ఉన్నాయి. ఈజిప్ట్ కంటే ముందుగా ఎన్ని పిరమిడ్స్ ఉండేవి అని మీ అభిప్రాయం? చైనాలో కొండల క్రింద దాదాపు 5,000 పిరమిడ్స్ ఉన్నాయి. ఇవి వెలుగులోకి వస్తే సహజ పరిణామం సంభవిస్తుంది. కొత్త విషయం నేను ఇప్పుడే తెలుసుకున్నాను మాస్టర్స్. ఇది నేను ఒకప్పుడు విన్నట్టు ఏంటంటే చైనా వాళ్ళు చాలా పిరమిడ్స్ కట్టి చెట్లు పెంచేశారని వినటం జరిగింది. ఎందుకంటే బయట ప్రపంచానికి తెలియకూడదని. బట్ శక్తిని ఎవరు ఆపలేరు కదండి. భూమి యొక్క కొలతలను బట్టి గరిష్ట శక్తినిచ్చే అత్యుత్తమ రేఖాగణిత ఆకారం ఏది? శక్తి అనేది గమనశీలమైనది. మరి ప్రతిదీ శక్తితో నిండి ఉంది కనుక శక్తి అనేక మార్గాల్లో అనేక దిశల్లో ప్రవహిస్తుంది. మరి భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తికి అనుగుణంగా నిర్మించిన పిరమిడ్ 51 డిగ్రీలు 52 కోణం గల వల్ల శక్తి అంత సులభంగా చెదిరిపోదు. పిరమిడ్స్ భూమండలం పైన మాత్రమే ఉన్నాయా? మన భూమండలం పైన 51 డిగ్రీలు 52 అనేది కోణం అండి. పిరమిడ్ నిర్మాణానికి సరైన కోణం. ఇతర గ్రహాలపైన భిన్నమైన కోణాలు ఉంటాయి. ఇతర నక్షత్ర మండలాల్లోని వేరువేరు చోట్ల వేరువేరు కోణాలతో ఉన్న అసంఖ్యాకమైన పిరమిడ్స్ను దర్శిస్తాం. అయితే కోణాల్లో మాత్రమే వ్యత్యాసం ఉంటుంది. ఆరోగ్యం, క్షేమం. ఆరోగ్యమే మహాభాగ్యం. మైత్రియే మహాభాగ్యం. సంపదలు కాదు అసలైన మహాభాగ్యం. మనలో ఉన్న నమ్మకాల వ్యవస్థను అప్పుడప్పుడు పరిశీలించుకుంటూ ఉండాలి. మన దేహం యొక్క ఆరోగ్యాన్ని పాలించేది మనలోని నమ్మక వ్యవస్థ. మన మనసు యొక్క ఆరోగ్యాన్ని పాలించేది మనలోని నమ్మక వ్యవస్థ. మన జీవితం యొక్క సంక్షేమాన్ని పాలించేది మనలోని నమ్మక వ్యవస్థ. మన నమ్మక వ్యవస్థ అనేది సదా సత్యంతో సమశృతిలో ఉండాలి.
ఉపవాసం వల్ల ఆరోగ్యానికి మంచి జరుగుతుందంటారా? అవును. ఉపవాసం చేయటం చాలా మంచిది. అది మన ఆత్మశక్తిని మెరుగుపెడుతుంది. ఆత్మశక్తి ద్వారా ఏదైనా చేయగలం. ఒకానొకప్పుడు నేను 15 రోజుల పాటు కఠిన ఉపవాసం చేశాను. ఆ సమయంలో కేవలం మంచినీళ్ళు మాత్రమే తీసుకున్నాను. ఉపవాస దీక్షకు అంతటి ప్రాముఖ్యత ఉందా? అవును. ఉపవాసం అనేది చాలా చాలా ముఖ్యం. స్వీయ నియంత్రణ పద్ధతుల్లో ఉపవాసం వల్ల ప్రతి ఒక్కరికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఉపవాసం చేయటం వల్ల మన ఆత్మశక్తి ఇనుమడిస్తుంది. ఉపవాసం వల్ల మన శరీరం స్వస్థత పరచబడుతుందా? ఉపవాసం వల్ల ఖచ్చితంగా స్వస్థత చేకూరుతుంది. ఉపవాసం శరీరం అంతటిని పునరుత్తేజితం చేస్తుంది. అది శరీరానికి తనంతట తానే నయం చేసుకోవటానికి తగిన సమయాన్ని ఇస్తుంది. శరీరం విశ్రాంతి పొందటానికి సమయాన్ని ఇస్తుంది. ఉపవాసం వల్ల కొన్ని శారీరక వ్యవస్థలు పనిచేయవు. కనుక శరీరం తనపై తాను శ్రద్ధ పెడుతుంది. తనంతట తాను శుద్ధి చేసుకుంటుంది. ఉపవాసం ఎన్ని రకాలు? ముఖ్యంగా 3 రకాలైన ఉపవాసాలు ఉన్నాయి. శారీరక ఉపవాసము, వాచిక ఉపవాసము, మానసిక ఉపవాసము. ఎంత తరచుగా ఉపవాసం చేస్తే మంచిది? మహాత్మా గాంధీ గారు చేసినట్లుగా మనమంతా వారానికి ఒకసారి ఉపవాసం చేస్తే మంచిది. ఆయన వారానికి ఒకసారి మౌనం ఉపవాసం ఉండేవారు. ఆయన ప్రతి సోమవారం తన జీవితాంతం దానిని పాటించారు. మనం కూడా అటువంటి కఠినమైన సాధనలు చేయాలి. మహాత్మా గాంధీ గారి నుంచి మనం అది నేర్చుకుని తీరాలి. మనంతట మనమే పునరుత్తేజాన్ని పొందటమెలా? మనం ప్రతిరోజు భోజనం చేయవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజు మాట్లాడవలసిన అవసరం లేదు. మనం ప్రతిరోజు ఆలోచించుకోవలసిన అవసరము లేదు. మనసు, శరీరము మరి నోటికి పని కల్పించవద్దు. మీ శరీరం మనసుకు ఒక రోజంతా సెలవివ్వండి. వారానికి 6 రోజులు మనసు పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది, నోరు పనిచేస్తుంది, మరి కళ్ళు పనిచేస్తాయి. ఈ శారీరక వ్యవస్థలన్నిటికీ ఒక్కరోజైనా సెలవివ్వండి. ఆ ఒక్కరోజు పునరుత్తేజితాన్ని పొందటానికి హాయిగా అనుమతించండి. ఇలా చేయటం వలన మిగతా 6 రోజుల కార్యక్రమాలన్నీ మరింత ఫలప్రదంగా, సమర్థవంతంగా మారుతాయి. ఈ సాధన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేయాలి. గర్భిణీ స్త్రీలకు మీరిచ్చే సలహా ఏమైనా ఉందా? వాళ్ళు ఏ పుస్తకాలు చదవాలి? ఆ సమయంలో ప్రత్యేకించి చేయవలసినవి ఏమైనా సూచించండి. గర్భం దాల్చినప్పుడు కానీ లేదా సాధారణ సమయంలో కానీ సత్యం అన్నది ఎప్పుడూ ఒక్కటే, ధ్యానం అన్నది ఎప్పుడూ ఒక్కటే. ప్రత్యేకించి గర్భిణీల కోసం అంటే ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ ఎప్పుడూ ధ్యానం చేయాలి. ప్రతి ఒక్కరూ మంచి సంగీతం వినాలి. ప్రతి ఒక్కరూ పౌష్టికాహారం తినాలి. ఇవన్నీ అందరికీ సాధారణమే. మీరు గర్భిణీ అయినా కాకపోయినా మీరు మరింతగా ధ్యానం చేయాలి. మరణించే వరకు ధ్యానం చేస్తూనే ఉండాలి. ఏ పరిస్థితుల్లో అయినా ప్రతి ఒక్కరూ సత్యాన్ని పాటించండి. మరి సత్యం అంటే ఏంటి? ధ్యానిగా ఉండటం, శాకాహారిగా ఉండటం, సంగీతాన్ని వినటం, పుస్తకాలను చదవటం, సజ్జన సాంగత్యం చేయటం, ఇవన్నీ సార్వత్రిక నియమాలు. మనం జ్ఞానోదయం పొందిన తర్వాత కూడా మన శరీరాల్లో రక్తపోటు, మధుమేహం మొదలైన అనారోగ్యాలు ఉంటాయా? అవును, ఉండవచ్చు. అనారోగ్యాలు, అస్వస్థలకు మూలం 2 అంశాలు. పూర్వజన్మ కర్మ అంటే చేష్టలు. ఎవరైనా కూడా శారీరకంగా ఏ అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఆనందంగా దివ్యజ్ఞాన ప్రకాశంతో జీవించవచ్చు అని ఇతరులకు చూపటానికి వాళ్ళంతట వాళ్ళే అలా ఎంచుకుంటారు. ముఖ్యంగా ఉదాహరణ చెప్పాలి అంటే రమణ మహర్షుల వారండి. ఈ మహనీయులందరూ తీసుకునే నిర్ణయాలు అలానే ఉంటూ ఉంటాయి. సో మాస్టర్స్ రేపు అద్భుతాల గురించి ఎలాంటి జవాబులు తెలియచేయనున్నారో పత్రి సార్ చూద్దామా? థ్యాంక్ యూ వెరీ మచ్.